క్రియేట్ చేస్తారు. మీరు ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేస్తారు. మీరు చివరికి మీరు చెప్పినటువంటి మీ పార్టీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎక్స్టెన్షన్ చేస్తామని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన కూడా పత్తలేడు. అవునా కదా? అవునా కదా అని అడుగుతున్నాను. ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తల మీద మీరు దాడులు చేస్తారు, పరిశ్రమలు వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? ఇన్ని వందల వేల కోట్ల ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు కనీసం ప్రభుత్వం పార్ట్నర్షిప్ అనేది తీసుకోవాలి కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలా ముఖ్యమైనటువంటి మాట. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో వైజాగ్ దగ్గర గంగవరం పోర్ట్ కట్టాం. గంగవరం పోర్ట్ ఈజ్ ఏ ప్రైవేట్ పోర్ట్. వాళ్ళు ఎవరో రాజులు కన్సార్టియంగా తయారయ్యి ప్రైవేట్గా ఒక పోర్ట్ కట్టారు.